ఇప్పుడు నారా లోకేష్ గారు కొన్న ఆశయాలు ఏదైతే ఉన్నాయో అవి ఉన్నతమైనటువంటివి. ఆయన ఎప్పుడూ మహిళలకు మంచి చేయాలని ఆలోచించడమే కాకుండా చాలా కష్టపడే మనిషి. దానికి ఉదాహరణ స్త్రీ శక్తిని ఇంత బాగా వినియోగించుకున్న మీ అందరూ మహిళలు. అదే కాకుండా దానికి ఇంకొక ఉదాహరణ నేనే. నాకు పెళ్ళైనప్పుడు నాకు కేవలం 19 సంవత్సరాలు. అంత చిన్న వయసులో పెళ్ళైనా కూడా ఎప్పుడు నేను పెద్ద చదువులు చదవాలని కోరుకునేదాన్ని. నా కళ్ళల్లో నేను విజయం సాధించాలని ఎప్పుడు నారా లోకేష్ గారు నన్ను సపోర్ట్ చేసేవారు. పై చదువులకు అమెరికాకి వెళ్ళటానికి ఒకసారి కాదు 2 సార్లు అమెరికాకి వెళ్ళటానికి చాలా సపోర్ట్ చేశారు. అదే కాకుండా వేరే కంపెనీల్లో పనిచేయటానికి కూడా అంతర్జాతీయ కంపెనీల్లో పనిచేయటానికి చాలా సపోర్ట్ ఇచ్చారు. ఈరోజు నేను ఈ చదువు ద్వారా ఈ ఎక్స్పీరియన్స్ ద్వారా హెరిటేజ్ కంపెనీ నడపగలుగుతున్నానంటే అదే కాకుండా మన ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మరియు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నానంటే అది కేవలం మన లోకేష్ గారి సపోర్ట్ వల్లనే. ఇందులో మంచి విషయం ఏంటంటే ఎటువంటి సపోర్ట్ నాకు ఇచ్చారో అటువంటి సపోర్ట్ ఆయన ప్రతి మంగళగిరి మహిళకి ఇస్తున్నారు. ఇది చూసి నాకు చాలా గర్వంగా ఉంది. లోకేష్ గారు నేను కలిసి హెరిటేజ్ ఫుడ్స్ లో పనిచేసాము. ఇంతకు ముందు ఆయన చేసేవారు అక్కడ. మేము హెరిటేజ్ లో చూసాము మహిళలు ఎంతో కష్టపడతారు. ప్రత్యేకంగా మహిళా రైతులు ఎంతో కష్టపడి పాలిచ్చి వాళ్ళ చేతికి ఒక ఆదాయం వచ్చేటట్టు చూసేవాళ్ళని. ఆదాయం కేవలం డబ్బులే కాకుండా వాళ్ళకి వాళ్ళ విలువ వాళ్ళ సొసైటీలో వాళ్ళ గ్రామాల్లో ఎంతో పెంచేది. ఇది చూసి మాకు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చేది. వాళ్ళు చేతికొచ్చిన డబ్బులు కూడా చాలా రెస్పాన్సిబుల్ గా చాలా జాగ్రత్తగా పిల్లల మీద, పిల్లల విద్య మీద, హెల్త్ మీద, ఇటువంటి వాటి మీద చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టేవారు. ఆ సాటిస్ఫాక్షన్ ఏదైతే మాకు హెరిటేజ్ ఫుడ్స్ లో మహిళా రైతులు చూసి ఆ సక్సెస్ స్టోరీస్ చూసి ఏ సాటిస్ఫాక్షన్ ఉండేదో ఈరోజు మన స్త్రీ శక్తి ప్రోగ్రాం మహిళల్ని చూసి దానికన్నా ఎక్కువ సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. నారా లోకేష్ గారి ఆశయం ఒక్కటే, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ చాలా సక్సెస్ఫుల్ గా ఉండాలి, వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళకి కాళ్ళ మీద వాళ్ళే నిలబడాలి, వాళ్ళు చాలా ఆనందంగా ఉండాలనేది. మనము 2019లో చూసాము ఎలక్షన్స్ లో ఆయన ఓటమి ఎదుర్కొన్నా కూడా తప్పకుండా మీ అందరి మనసులు గెలుచుకున్నారు. ఎంతో మంది చెప్పారు మీరు మళ్ళీ మంగళగిరి నుంచి ఎందుకు కంటెస్ట్ చేయాలనుకుంటున్నారు, వేరే ఏదో సేఫ్ నియోజకవర్గం చూసుకోవచ్చు కదా, ఈ హిందూపూర్ లాంటి నియోజకవర్గమో లేకపోతే కుప్పం లాంటి నియోజకవర్గమో చూసుకోవచ్చు కదా అని ఆయన పట్టుదలతో చెప్పారు. మంగళగిరిలో ఉండే వాళ్ళందరూ ఇప్పుడు నా కుటుంబ సభ్యులు. అదే కాకుండా నా విజన్, నా ఆశయం ఏంటంటే నేను మంగళగిరిని ఒక మోడల్ నియోజకవర్గంగా భారతదేశంలోనే నంబర్ 1 నియోజకవర్గంగా నిర్మిస్తానని. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.